తులారాశివారు ఈ వారం గ్రహాల పరంగా ఒక శక్తివంతమైన స్థితిలో ఉన్నారు. భాగ్యస్థానంలో గురుడు, ఉపచయస్థానంలో శని, ఉచ్చస్థితిలో కుజుడు, ఇలా ప్రధాన గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారుతున్నాయి. మరి ఈ ప్రభావం మీ జీవితంలోని వివిధ రంగాలపై ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును తప్పకుండా టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియో చివరలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. వాటిని అస్సలు మిస్ అవ్వకుండా పాటించండి. ఈ వారం మీకు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 9వ ఇంట గురుడు, 6వ ఇంట శని ఉండడం మీ ఆర్థిక స్థితికి ఒక గట్టి పునాదిని వేస్తుంది. గతంలో మిమ్మల్ని వేధించిన పాత అప్పులు తీర్చడానికి ఊహించని మార్గాలు కనిపిస్తాయి. 11వ ఇంట కేతువు సంచారం వల్ల అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశముంది. అది పాత పెట్టుబడుల రూపంలో కావచ్చు, లేదా ఆగిపోయిన బకాయిల రూపంలో కావచ్చు. అయితే 5వ ఇంట సూర్య మరియు రాహువుల కలయిక మిమ్మల్ని షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ వైపు ప్రేరేపిస్తుంది. అక్కడ పొరపాటున కూడా అత్యాశకు పోకండి. ఇతరులకు ష్యూరిటీ ఉండటం ఈ వారం మీకు అస్సలు శ్రేయస్కరం కాదు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ వారం ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు మీ వ్యాపార స్థానాన్ని వీక్షించడం వల్ల రియల్ ఎస్టేట్, టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. కానీ పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు అహంకారాన్ని పక్కన పెట్టడం మంచిది. చిరు వ్యాపారస్తులు మీకు పోటీదారుల నుండి ఇబ్బందులు ఉన్నప్పటికీ శని అనుగ్రహంతో వారిపై పైచేయి సాధిస్తారు. కస్టమర్లతో ఓపికగా ఉండండి. ఉద్యోగస్తులు ఆఫీసులో జరిగే పాలిటిక్స్ నుండి మీరు క్షేమంగా బయటపడతారు. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించడానికి ఇది సరైన సమయం. అయితే వర్క్లోడ్ అకస్మాత్తుగా పెరగవచ్చు. దానికి సిద్ధంగా ఉండండి. వ్యవసాయదారులు కొత్త భూములు లేదా వ్యవసాయ పనిముట్లు కొనడానికి ఇది అనుకూల సమయం. అయితే వాతావరణ మార్పుల పట్ల, తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు, విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారికి గురుబలం తోడవుతుంది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించి చదువుపై దృష్టి పెట్టండి. గృహిణులు ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అయితే కుజుడి ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వాదనలు రావచ్చు. జాగ్రత్త. వివాహ ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది. మంచి సంబంధం కుదిరే అవకాశం బలంగా ఉంది. ప్రేమలో ఉన్నవారు తమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి ఇది మంచి వారం. ఆరోగ్య విషయానికొస్తే 6వ ఇంట శని ఉండడం వల్ల పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కాని 4వ ఇంట కుజుడు, 5వ ఇంట సూర్యుడు ఉండడం వల్ల ఛాతీ సంబంధిత బీపీ, హార్ట్ లేదా ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. రాహువు ప్రభావంతో రాత్రివేళల్లో అనవసర ఆలోచనలు లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. ఈ వారంలో మీరు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఉన్నాయి. అవి నోట్ చేసుకోండి. మార్చి 4 మరియు 5 తేదీల్లో అనవసర ఖర్చులు, ప్రయాణాల్లో అడ్డంకులు ఎదురుకావచ్చు. కాబట్టి ఈ 2 రోజులు ఎవరికీ అప్పు ఇవ్వకండి. కొత్త అగ్రిమెంట్స్పై సంతకాలు చేయకండి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతికూలతలను తొలగించుకుని ఇంకా ఎక్కువ శుభఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు పాటించండి. 1. ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం పఠించండి. దీనివల్ల సూర్యరాహు దోషాలు తొలగిపోతాయి. 2. వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల శని, కేతువుల అనుగ్రహం లభిస్తుంది. 3. గురువారం రోజున మీ గురువులను లేదా పెద్దలను కలిసి ఆశీస్సులు తీసుకోండి. ప్రతిరోజు మెడిటేషన్ చేయండి. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. కాని గ్రహాల స్థితిని బట్టి మనం తీసుకునే జాగ్రత్తలే మనల్ని విజేతలుగా నిలబెడతాయి. ఈ వారం తులారాశివారికి ఉన్న గ్రహబలాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే అద్భుతాలు సాధించవచ్చు. ధైర్యంగా ముందడుగు వేయండి. కాలం మీకు తోడుంటుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే ఈ ప్రోత్సాహం మాకు ఎంతో శక్తినిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు,
పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. Shiva